నేను వస్తానంటే ఇప్పుడు ఛాన్స్ ఎవరుగా అస్సలు ఎవరుగా మన వాళ్ళు మామూలు ముదురు కాదు, చాలా ముదురు. నిత్యావసరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి, మా జీతాలు చూస్తే నేలకు అంటుతున్నాయి. ఇంకా అబద్ధ ప్రచారం చేసుకుంటే మేము చెప్పాల్సినంత అవసరం లేదు, ఈరోజు రోడ్డు ఎక్కాల్సినంత అవసరం లేదు. ఏదో సీట్ కోసం అలాగ చేశారు తప్ప ఆయనకి తెలియదు. ఉన్నారు కొంతమంది ఉన్నారు, ఇతను మంచోడో చెడ్డోడో పక్కన పెట్టండి. గైడెన్స్ ఇచ్చిన సరిగా లేక ఇవ్వటం లేదు, ఎండని అంటున్నారు తిరిగి పైపెచ్చు. మళ్ళీ టీడీపీ వస్తేనే బాగుంటుంది. గాడి కూడా అసలు ఏం జరగలేదని అనకూడదండి. వాళ్ళ తండ్రి కూడా ఉన్నారు కదా, అంతే అనే ఏదో చేస్తారని ఆశలతోనే. అలాంటిది ఆయన ఏం చేయలేదు, చేస్తాం అనుకుని చేయలేదు. జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ప్రతి ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు, కానీ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు, ఇప్పటికి వచ్చి చేయలేదు. పోనీ పోలీస్ నోటిఫికేషన్ ఉందా, అదేం తీస్తామని చెప్పారు 2019లో, తీయలేదు, ఇప్పటికి వచ్చి తీయలేదు. లాస్ట్లో తీశారు. లాస్ట్లో ఎందుకు అది తీయడం వల్ల మళ్ళీ ఓట్లు పడతాయి కదా, ఓట్లు పడడం వల్ల బాగా లాగేసుకుంటారు కదా. అతను జగన్ గారు మాత్రం బాగా బిజినెస్ మైండ్ సార్, ఉన్నదంతా లాక్కెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆయన గెలిచారనుకోండి, మళ్ళీ ఇంకా లాక్కెళ్ళిపోతారు. అప్పుడు శ్రీలంక కన్నా దూరం అయిపోతుంది మన ఆంధ్రప్రదేశ్. నేను వస్తానంటే ఇప్పుడు ఛాన్స్ ఎవరుగా అస్సలు ఎవరుగా మన వాళ్ళు మామూలు ముదురు కాదు, చాలా ముదురు. ఈయన ఎదవ అంటారు, ఆయన మంచోళ్ళు అంటారు. మంచోళ్ళు అంటే ముందు ఈయన ఎదవ అంటారు కదా. అది అన్నట్టు చంద్రబాబు నాయుడు కానీ ఇంకెవరిని వస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే ఆరు మీద కొంచెం ఇది బెస్ట్ కదా. ఇది కనీసం వీడు ఆకలిని ఉంచుతాడు, వీడు ఆకలిని కూడా ఉంచడు, అన్నం తింటే మొత్తం లేకెళ్ళిపోతాడు. అందుకోసమే మేమేం అడుగుతాం, కనీస వేతనం అడుగుతున్నాము. కనీసం మాకు వాళ్ళు ఇచ్చే 11,500లో మేము ముందే రెంట్లో దాంట్లోనే కట్టాలి. మళ్ళీ పిల్లలకి ఫ్రీ స్కూల్ వండే ఫుడ్ ఐటమ్స్ ఏమైనా తీసుకురావాలని అందులోనే తీసుకురావాలి. మళ్ళీ మా కుటుంబాలను పోషించుకోవాలి. మా పిల్లల చదువులు సంజీలకనే కానీ మా ఖర్చులకనే కానీ కరెంటు బిల్లులు కూడా మేము ముందే కట్టాలి. తర్వాత వాళ్ళు ఇస్తారు మాకు ఎప్పుడో 3 నెలలకో 4 నెలలకో. మరి మాకు ఎలా మా కుటుంబాల్లో గడుస్తాయండి? అధికారి దృష్టికి తెలుసండి, తీసుకెళ్ళాము. ఏమంటారు ఇంకా పెంచడానికి ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు కుదరదు, మీకు మా దగ్గర డబ్బులు లేవు, తర్వాత చూస్తాం మాట్లాడతాం అని అంటున్నారు. కానీ మీడియాలో గతంలో కన్నా చంద్రబాబు నాయుడు పెంచాలి, మేమే పెంచామని లేదండి. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ 7,000 రూపాయలు చేశారు, 4,200 ఉన్నది. తర్వాత వచ్చేసి 10,500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. మన వైఎస్ఆర్ జగన్ గారు వచ్చిన తర్వాత 1,000 రూపాయలు తెలంగాణ కంటే ఎక్కిస్తానని 1,000 రూపాయలు పెంచారండి. మొత్తం మీద 11,500. లేదండి, అది కాదండి. ఆయన పెంచింది 1,000 రూపాయలేనండి. వాళ్ళకి తెలుసు. ఇంకా అబద్ధ ప్రచారం చేసుకుంటే మేము చెప్పాల్సినంత అవసరం లేదు, ఈరోజు రోడ్డు ఎక్కాల్సినంత అవసరం లేదు. మాకైతే తెలంగాణ కన్నా 1,000 రూపాయలు అదనంగా ఇస్తానన్నారు. అయితే ఆయన వచ్చాక 1,000 పెంచారు, కానీ తెలంగాణలో మళ్ళీ పెంచినప్పుడు తర్వాత మళ్ళీ మాకు పెంచలేదు అనేది మేము అడుగుతున్నాం. మాకు చాలా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఎక్కడ మీటింగ్ పెట్టినా ఏదైనా వెళ్ళాలన్నా ఛార్జీలు కానీ దేనికైనా సరే చాలా ఖర్చు అవుతుంది. నిత్యావసరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి, మా జీతాలు చూస్తే నేలకు అంటుతున్నాయి. అలా ఉందండి. ఇప్పుడు రేట్లు బాగా పెరిగిపోయింది కదా. తెలియనిదే ఉంది, అందరికీ తెలిసిందే కదా. ఖర్చు ఏమో ఎక్కువైపోయింది, ఆదాయం తక్కువైపోయింది. దానికి తగ్గట్టుగా కొంచెం పెంచమండి. సంక్షేమ పథకాలు అంత బాగుందంటున్నారు. అంతవరకు ఎందుకండి, అంతవరకే నాకు అంగన్వాడీ టీచర్ అని సిఎఫ్ఎఫ్ నెంబర్ వస్తుందని నా కార్డు క్యాన్సిల్ చేశారు. నాకు ఒక్క పథకం కూడా రావట్లేదండి. 40 సంవత్సరాలు నిండిన వాళ్ళ పథకం కూడా నాకు రాలేదు. ఒక్క పథకం కూడా నేను అందుకోలేదు. అటు మనకు జీతాలు లేవు, అటు సంక్షేమ పథకాలు లేవు, రెండింటికి దూరం అవుతున్నాము. సచివాలయంకి వెళ్ళి అడిగితే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ చూపెడుతుందండి, మీకు ఏ పథకం రాదు, మీరు నాట్ ఎలిజిబుల్ అని అంటున్నారు. గతంలో జీతాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అప్పుడు 7,000 నుంచి 10,500 చేశారండి ఆయన. ఈయన వచ్చాక 1,000 రూపాయలు పెంచారు. మొన్న తెలంగాణ గవర్నమెంట్ పెంచాక దానికి తగ్గట్టుగా పెంచమంటున్నాం మేము. ఏముండదండి, వైనాటి లేదు తొయినాటి లేదు, ఏమి లేదు. ఇప్పుడు విజన్ కావాలండి. అయినా ఉన్నాయి, ఇంకోలా ఉన్నాయి. విజన్ ఉండాలి. సంపాదించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, యువతను తీసుకెళ్ళాలి. ఇప్పుడు 64 ఏళ్ళు వెళ్ళాలంటాం ఉన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ గురించైనా మనం పాటలు పడాలి కదా. మన గురించి కాదు, మన భవిష్యత్తు గురించి పేరు తేవాలి, రాష్ట్రాన్ని మంచిగా తేవాలి. ఈవేళ జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉండి అప్పుకి చేస్తున్నారు రిజర్వ్ బ్యాంక్ దగ్గర. ఇంకా ఇప్పుడు అర్జీ పెట్టుకున్నాడు 5,000 కోట్లు 6,000 కోట్లు. అవి ఇప్పుడు అంత ఇస్తారో తెలియదు. అవి ఇచ్చింది కొంచెం ఇచ్చి కొంచెం ఆఫ్ చేస్తుంది. అదే అని చేస్తారు. ఇంకా రారండి, సేమ్ తిరగబడుతుంది అంతే. అందులో అనుమానం ఏం లేదు. ఆయన అనుకుంటున్నారు మేము చేస్తామని. కొంతమంది ఉన్నారు, ఇతను మంచోడో చెడ్డోడో పక్కన పెట్టండి. గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు సరిగా లేక ఇవ్వటం లేదు, ఎండని అంటున్నారు తిరిగి పైపెచ్చు. ఎందుకంటారండి, మంచి చెప్తే ఎండరా, వాళ్ళు మంచి చెప్తున్నారేటే. నీకేం పర్లేదు, మనం 175 వచ్చేస్తాయని చెప్తున్నారు తప్ప మంచి చెప్పట్లేదు. రామకృష్ణారెడ్డి కానీ వాళ్ళందరూ సజ్జల వారు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళే గవర్నమెంట్ నడిపేది, ఈయనగా అది నడపడం. ఏది జరిగింది? నిరుద్యోగం పెరిగిపోయింది, కూలీల సమస్యలు పెరిగిపోయాయి. ఏం
చేయడానికి అప్పులు అయిపోయాయి కదా సార్ రాష్ట్రం అప్పులు అయిపోవడం వల్ల పనికి మాలిన పథకాలు పెట్టేసి జనాలకు సోమరపోతులు చేసేస్తాండి అతను. అందుకు ఇంకేం చేయగలడు. ఈ మంత్రులు అందరూ కూడా మాట్లాడితే చెప్తున్నారు బోల్డ్ పరిశ్రమలు తీసుకొస్తాం అయ్యి అని. ఏం తెచ్చాడన్న, ఏమి తేలేదు కదా పరిశ్రమలు. ఓన్లీ మాటల వరకు కానీ పనులు ఏం చేయట్లేదు. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు వస్తే బాగుంటుందా? చంద్రబాబు వస్తే ఏం బాగుంటుంది? అతను అప్రచానికుడు అన్న, ఏదైనా చేయగలడు. తెలివైన ముందస్తుగా ఆలోచిస్తాడు కాబట్టి అతను వస్తే బాగుంటుంది అనేసి. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేనే వచ్చేస్తాను. ఆ మాటల వరకే ఏం చేయలేడు. వచ్చినా ఏం చేయలేడు సార్. రాష్ట్రం అప్పుల్లో పెట్టేసి వాళ్ళ కొలను చేయగలరు తప్పింది కానీ ఏం చేయలేడు. ఏం అభివృద్ధి లేదు, ఏమీ లేదు. ఏం చేస్తాడు? ఎందుకు చేస్తాడంటే ఏదో మొత్తం ప్రతి కుటుంబానికి అప్పే వాపు చెప్తాడు. ఏమి చేసి నన్ను అది. మరి ఒక్క ఛాన్స్ అంటే ఓటేశారు కదా. మేమైతే గెలిపించాం ఫస్ట్ నుంచి. చాలామంది గెలిపించారు కానీ మేమైతే గెలిపించాం. మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది? మళ్ళీ టీడీపీ వస్తేనే బాగుంటుంది. మళ్ళీ నేనే వచ్చేస్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి వస్తే మనం రోడ్డు మీద తిరగడానికి కూడా మాకు శ్వాస ఉండదు. ఒకవేళ వచ్చింది అనుకో, రోడ్డు మీద తిరగడానికి కూడా శ్వాస ఉండదు. ప్రతి జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నాడు. మరి చేస్తాడని మనం ఏం చేస్తాం? బాగా చేస్తాడని ఒకసారి చూద్దామని గెలిపించారు. మరి ఇంకా ఇది లేదు, బాగా చూపించాడు. మళ్ళీ టీడీపీ వస్తేనే బాగానే ఉంటుంది. ఏం చేయలేదు మనకి, ఇంకా రేట్లు పెంచాడు మనకి. మీ ఊర్లో రోడ్లు అవన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. మేము తెలుగుదేశం అప్పుడు వేసామండి. మాది చీర్పిల్ దగ్గర పేరు పండి, చీర్పిల్ మాది అండి. జగన్ ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నాడు? ఎందుకండి ఆడోళ్ళకి ఎందుకండి డబ్బులు వేయాలా? ఆడోళ్ళకి ఎందుకు వేయాలండి చెప్పండి గురుగారు. పెద్ద డబ్బులు వాళ్ళకే, మిషన్ కుటుంబాలకి ఎందుకు వేయాలా? మరి అప్పులు అయిపోయాడు. మీకు తెలియదు. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అంట? చంద్రబాబు వస్తే మనం బాగుంటుందండి. అయినా ఎన్టీ రామారావు ఎలుగు మనకు ఇచ్చాడండి. అప్పుడు పోలలు చూస్తే మీ చీరిపడి భయం పడలే. బోలని డబ్బులు ఇస్తున్నాను, సంక్షేమ పథకాలు ఇస్తాను అంటున్నాడు జగన్. అది గొప్పలే, నేను చెప్పినాడండి గొప్పలని. మళ్ళీ నేనే వచ్చేస్తానంటున్నాడు. ఎవడు రాడండి. అభివృద్ధి అయితే నిరుద్యోగ సమస్య అయితే ఏం తీరలేదు సార్. ఆయన అవుట్ సోర్సింగ్ వాళ్ళకి రెగ్యులర్ చేస్తానని చెప్పారు, రెగ్యులర్ చేయలేదు. ఆయన అన్న మాట అది. ఇప్పటికీ ఆ వీడియోలు అవి ఉన్నాయి. ఆ వీడియోలు చూసుకుని అలాగ ఉండడం ఇంకా. అంటే ఆయన అధికారంలో రాకముందు పాదయాత్రలో ఆయన చెప్పారు హామీలు ఇచ్చేసి రాగానే అన్ని చేస్తానంటే 151 మెజార్టీ ఇచ్చి. అవునవును. మెజార్టీ తగ్గట్టు ఏమైనా చేశాడు అసలు? మెజార్టీ దేనికి వచ్చిందంటే వాళ్ళ నాన్నగారి మీద ఉన్న సంతృప్తి, తర్వాత ఈయన కూడా ఏదో చేస్తాడని ఆశ మీద చేశారండి అంతే. దానికి తగ్గట్టు ఏమైనా చేశాడు? లేదండి, అది ఎందుకు చేయలేకపోతున్నాడు తెలియదండి ఆయనకి. మరి ఇంకా ఏదో సీటు కోసం అలాగ చేశారు తప్ప ఆయనకి తెలియదు. ఆయన ఎవరు వచ్చి పోటీ చేసినా ప్రజలకి న్యాయం జరగాలి సార్. చంద్రబాబు అవనివ్వండి, పవన్ కళ్యాణ్ అవ్వండి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అవను. కానీ ప్రజలకు ఉపయోగం లేని వీళ్ళంతా వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వప్రయోజనాల కోసమే తప్ప వాళ్ళ తాలూకా మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ కోసం తప్ప ప్రజలకైతే ఉద్ధరించింది ఏం లేదండి. ఇందులో ఇదైతే పరిపాలన మారాలండి. అభివృద్ధి అనేది లేదండి. పథకాలు మాత్రం ఇవ్వడం జరుగుతుంది కానీ రాష్ట్రం అయితే అభివృద్ధి చెందడం వల్ల రోడ్లు కానీ. ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారు? కేవలం పథకాలు పంచడం దీనికోసమే తప్ప రోడ్లు కానీ లేదంటే గ్రామాలు అభివృద్ధి చేయడం కానీ అలాంటివి కానీ. అంటే మీరు ఒక ఛాన్స్ అంటే 151 మెజార్టీ ఇచ్చారు, దానికి తగ్గట్టు ఏమైనా చేశాడా? లేదండి, చేయలేదు. మళ్ళీ వచ్చేస్తానంటున్నాడు. అది కొంచెం కష్టం అని రావడం అంటే అది జరగని పని. అంటే ఈయన అభివృద్ధి మీద ఎందుకు దృష్టి చెప్పిన పరిశ్రమలు కానీ ఇవన్నీ ఎందుకు పెట్టట్లేదు? ఎందుకనంటే మరి ఏదేమైనా మన కొంతమంది ఎమ్మెల్యే కానీ వాళ్ళు కొంతమంది మంచులు ఉన్నారండి. అందులోనే కొంతమంది అయితే పెద్దగా పట్టించుకోవట్లేదు. నియోజకవర్గం బట్టి ఏవి డెవలప్ అవ్వలేదు. అభివృద్ధి మీద పట్టించుకోవాలి.